sweet spring rain. Mercy is falling all over me. Mercy is falling, is falling. Mercy is falling like sweet spring rain. Mercy is falling all over me. Hey, oh, I receive your mercy. Hey, oh, I receive your grace. Hey, oh, I dance forevermore. Hey, oh, I receive your mercy. Hey, oh, I receive your grace. Hey, oh, I dance forevermore. Mercy is
పాటలు పాడి వినిపించిన సండే స్కూల్ వారికి మా కృతజ్ఞతలు. వజ్రమణి గారు వచ్చి ఒక పాట పాడి వినిపించెదరు. మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి. ఇది నా చివరి, ఇది నా కడవరి, ఇది నా చివరి, ఇది నా కడవరి, మిగిలియున్న
ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయడానికి ముందుగా సండే స్కూల్ సీనియర్ జూనియర్స్ పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఒకసారి ముందుకు వచ్చేయండి. సండే స్కూల్ టీచర్ గారితో సహా. ఆనందరావు గారు, సంగపేద గారు కొంచెం పక్కన పెట్టండి. చిన్నపిల్లలందరూ ముందుండండి, పెద్ద పిల్లలందరూ స్టెప్స్ మీదకి రండి. సండే స్కూల్ మీ పిల్లలందరినీ కూడా సండే స్కూల్ పిల్లలందరినీ పంపించండి అమ్మ. సండే స్కూల్ పిల్లలందరినీ పంపించండి. సండే స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు పాట ఓట్లేదు, మీరు మీరు కూడా స్టేజ్ మాధురి మీరు కూడా వెళ్ళారండి. ఇంకా పెద్దలు, పిసిసి మెంబర్స్, ట్రెజరర్స్, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు మీరు కూడా రండి. ఇక్కడ మీరు ముందుకు వచ్చింది, మీరు కూడా కిందకు వచ్చి. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఓ దేవా నాయన, ఇదిగో తండ్రి 2025వ సంవత్సరము ప్రభువా 23వ తేదీ నాయన, మరి నవంబర్ మాసం ప్రభువా, ఇదిగో దినం మరి మీరు మాకు ఏర్పరిచిన పరిశుద్ధ దినం నాయన. ఈ దినంలో మరి మేమందరము కూడా మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ప్రార్థించి స్తుతించి మహింపరచుకొనుచు మిమ్మల్ని ఆరాధించు ఉండగా నాయన మా మధ్యన మీరు ఉండండి ప్రభు. ఈ దినం మరి సండే స్కూల్ బిడ్డలకు మరి ఏర్పాటు చేసినటువంటి మరి యొక్క పరిశుద్ధ దినం ఇంతవరకు మరి చిన్న బిడ్డలు నాయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించారు మా ప్రభువా, ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆరాధించాం ప్రభువా. ఓ నాయన, అలాగే నాయన మరి విశ్వాస ప్రమాణము బిడ్డలు చెప్పారు నాయన. చక్కని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదముగా జరిగించడానికి సహాయము చేయండి. సండే స్కూల్ చిన్న బిడ్డలందరినీ కూడా మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. సండే స్కూల్ టీచర్ గారు చిన్న బిడ్డలకు ఎంతో మరి మంచి వాక్యాలు నేర్పించి క్రమశిక్షణలో వారిని నాయన ఈ విధముగా నడిపించుచున్న విధానాన్ని బట్టి ఆ బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచూ ఉన్నాను ప్రభు. నాయన ఇంతవరకు జరిగిన కార్యక్రమాలంతటిలో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. మీకు వందనాలు. ఇంకా జరగవలసిన అతి ముఖ్యమైన సమయానికి మేము వచ్చుచున్నాం ప్రభువా. మరి ఇప్పుడు మీ వాక్యము బోధించుటకు మరి మీరు బిడ్డలు ఏర్పాటు చేసిన బిడ్డను వారిని కూడా మీ ఆత్మతో నింపండి, మంచి వాక్యాలు చెప్పుటకు సహాయము చేయండి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే కృపాభాగ్యత మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఎవరికి ఏ అవసరతలు కొదవులు ఉన్నాయో తండ్రి ప్రభువా మీకు తెలుసును నాయన. ఓ దేవ, ప్రతి ఒక్క బిడ్డను మీ ఆత్మతో నింపండి. జరగనటువంటి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నాయన మరి సంఘ కమిటీలు చక్కని మరి కార్యక్రమాలు జరిపించుచూ ఉన్నారు ప్రభువా.
అలాగే మరి సంఘ కాపర్ గారు నాయన పీటర్ మాస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభువా నాయన మరి ఉపాధ్యాయునిగా పనిచేయచ్చు. అక్కడ మరి బిడ్డలు ఎంతోమందికి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సంఘములో కూడా సంఘ బిడ్డలందరినీ కూడా చక్కని మార్గంలో నడిపించుచూ ఉన్నారు. వారిని వారి కుటుంబమును కూడా దీవించండి, ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే సంఘ మరి నాయన మరి కమిటీలు ప్రభువా మరి బిడ్డలందరూ కూడా సంఘ పెద్దలు, పిసిసి మెంబర్స్, ట్రెజరర్స్, అలాగే డెలిగేట్ ఈ విధముగా మరి సంఘ పరిచయాలు కొనసాగుచున్న బిడ్డలు నాయన స్త్రీ సమాజం వారు, యవ్వన బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, ఈ విధముగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ కూడా మీ నామ మహిమార్థమై జీవించే కృప దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభు. అలాగే మరి ప్యారిష్ పాస్టర్ గారు నాయన మరి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రకాష్ రావు గారు నాయన 3 సంఘముల బిడ్డల కొరకు వారు ప్రార్థనలు చేస్తూ వాక్యాన్ని బోధించుచూ ఉన్నారు. వారి వాక్యాలు వారి యొక్క ప్రార్థనలు సంఘ బిడ్డలందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయం చేయండి. వారిని వారి కుటుంబమును కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నాయన మరి ఇదిగో నా చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించి నాయన దీనుడను అయోగ్యుడను ప్రభువా, ఏ యోగ్యత లేదు, ఎన్నిక లేని వాడు ప్రభువా, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే ఈ విధముగా నేను కూడా మరి బిడ్డలతో సంతోషించే కృపాభాగ్యత నాకు దయచేసినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచు నా చిన్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యోపదేశం కొరకు ప్రార్థించిన ఎం కుమారత్నం గారికి మా సండే స్కూల్ వారి తరపున కృతజ్ఞతలు. వాక్యోపదేశం అందించవలసిందిగా సిఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం. రెండు 2025 సంవత్సరపు సండే స్కూల్ ఆదివారపు శుభాలు. సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయంను దేవుడు ప్రేమించి ఇవ్వబడినటువంటి సండే స్కూల్ బాలబాలికలకు, సండే స్కూల్ టీచర్ గారికి, మరి సండే స్కూల్ బాలబాలికల యొక్క తల్లిదండ్రులకు, విశ్వాసులకు, దేవుడు మనం ప్రేమించి ఇవ్వబడినటువంటి మన యొక్క కార్యవర్గ సభ్యులైనటువంటి ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, పీసీ మెంబర్స్కు, ట్రెజరర్స్ గారికి, సంఘ పెద్దలకు, అదేవిధంగా స్త్రీల సమాజం కమిటీకి, యూత్ కమిటీకి పేరు పేరున నా యొక్క ప్రత్యేకమైనటువంటి 2025 సంవత్సరపు సండే స్కూల్ ఆదివారపు శుభాలు తెలియపరుస్తూ, మరి యొక్క దేవుడు ప్రేమించి మన యొక్క మందిరంలో కూడా మరి చక్కటి సండే స్కూల్ ఆరాధన ఈ విధంగా నవంబర్ మాసంలో జరిపించుకోవడానికి దేవుడు మనం ప్రేమించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచున్నాను. ఇక్కడ మనల్ని అందరినీ కూడా కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఈరోజు సండే స్కూల్ బాలబాలికలు. సండే స్కూల్ ఆదివారం అంటే బాబు మీరు సండే స్కూల్ వాళ్ళందరూ బయటే ఉన్నారు, పెద్దలందరూ లోన ఉన్నాం. సండే స్కూల్ పిల్లలందరూ కూడా మీ యొక్క బయట ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ లోనికి వచ్చేయండి. నేహాల్, ఇంకెవరున్నారు? మీరు లోనికి వచ్చేయండి నాన్న. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళటానికి ముందుగా మానవుని యొక్క జీవితంలో బాల్యం చాలా అమూల్యమైనటువంటిది. బాలికల జీవితం చాలా శ్రేష్టమైనటువంటి జీవితం. కాబట్టి దేవుడు ప్రేమించి ఇవ్వబడినటువంటి బాలికల జీవితంలో దేవుని కొరకు జీవించడం అనేటువంటిది అతి శ్రేష్టమైనటువంటి విషయం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఆయన సందేశాన్ని ఇచ్చిన సమయంలో, వాక్యపరిచర్య చేయుచున్నటువంటి సమయంలో కూడా అనేకమైనటువంటి సమయాలలో చిన్నారుల గురించి యేసు ప్రభువారు అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం.
మనం కూడా చిన్ననాటి మధుర స్మృతులు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం కూడా ఆనందపడతాం, సంతోషపడతాం. మరి ఎప్పుడైనా మరలా మనం అనుకుంటూ ఉంటాం ఒకసారి ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను కూడా చిన్నపిల్లని అయి ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాల్యములో ఉన్నటువంటి మాధుర్యమే, అమ్మా ఒరే పిల్లలు కూర్చోండి నాన్న, బాల్యంలో ఉన్నటువంటి మాధుర్యమే గొప్పది. కాబట్టి ఈ బాలికల జీవితంలో దేవుని కొరకు జీవించడం అనేటువంటిది శాస్త్రమైనది. అందుకని పరిశుద్ధ లేఖనముల ద్వారా మనం తెలియపరిచినటువంటి నేటి అంశభాగం కనుక మనం చూసినట్లయితే, ఏంటి అంశభాగం? సండే స్కూల్ పిల్లలకి చెప్పండి. కరెక్ట్గా మీరు ఏ అంశం పెట్టారు అదే చెప్పండి నాకు. ఏంటమ్మా? మరి సండే స్కూలు జరుపుతూ సండే స్కూల్కి ఏం చేస్తున్నామో తెలియకుండా మిగిలినటువంటి వాళ్ళకి ఏం చేస్తాం? క్రీస్తునందు బలవంతులు. ఇంగ్లీష్లో చెప్పండి, దిక్కులు చూడటం కాదు. ఒక కార్యక్రమం నడిపిస్తున్నామంటే ఆ కార్యక్రమం ఏంటి అనేటువంటిది కూడా ఎవరమైతే నడిపిస్తున్నామో వాళ్ళకి మనకు తెలియాలి. బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్, అంతేనా? బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తులో మీరు అందరూ కూడా బలవంతులై యుండిడే అనేటి దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు అంశభాగంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. నేను స్త్రీలు, రే బాబు ఒకళ్ళు కింద కూర్చోండి అమ్మా, లేకపోతే అక్కడికి వచ్చిండు పక్కన కూర్చోండి. వెనకాల బెంచి ఖాళీ ఉంది, వెనకాల బెంచ్లోకి వెళ్ళండి. బాలికల జీవితంలో దేవుడు మనం బలవంతులై ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము చూసినట్లయితే చిన్నపిల్లలకి బాల్యంలో అంటే పిల్లలు పుట్టగానే మనం అందరం కూడా అన్నప్రాసన 6వ నెలలో చేసిన తర్వాత వారి పిల్లలు ఏ ఆహారం తింటే బలంగా ఉంటారు, ఏ ఆహారం తింటే శారీరక ఆరోగ్యం కలిగి ఉంటారు అనేటువంటిది మనం చాలా పరిశీలన చేస్తూ ఉంటాం. నేటి దినాల్లో పారక్స్ పెట్టినా సెర్లక్ పెట్టినా పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేటువంటిది, తర్వాత తల్లులు చాలా ఆలోచిస్తుంటారు. మా పిల్లడికి బూస్ట్ ఇస్తే బాగుంటుందా, కాంప్లైంట్ ఇస్తే బాగుంటుందా, వాళ్ళు లావుగా ఉండాలి, పొడవుగా ఎదగాలి, చక్కటి దారుఢ్యం కలిగి ఉండాలని తల్లి చాలా ఆశపడుతుంటుంది, సంతోషపడుతుంటుంది. ఒకసారి తల్లులు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, డాక్టర్ గారిని అడుగుతూ ఉంటారు, ఏంటంటే మా పిల్లడు చాలా బక్కగా ఉన్నాడండి డాక్టర్ గారు, కాబట్టి లావుగా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు డాక్టర్ గారు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తారంటే, పిల్లలు లావుగా ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా చూడండి అని చెప్తూ ఉంటాను. అంటే పిల్లవాడికి కావలసినటువంటిది ఆరోగ్యం ముఖ్యం, కానీ బక్కగా ఉన్నాడా లావుగా ఉన్నాడా ముఖ్యం కాదమ్మని ఆ తల్లి తనకు ఉన్నటువంటి ఆతృతను బట్టి అడిగినప్పుడు వైద్యుడు చక్కటి సలహా ఇస్తూ ఉంటాడు. అలాగే మన పిల్లలు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినటువంటి మనం మరి ఇక్కడ మన కొలసీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ అక్కడ ఒక వ్యక్తిని గురించి మనకు చెప్తూ ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి? రే బాబు మీరు ఇటన్న కూర్చోండి, బయటకన్నా వెళ్ళిపోండి, లేకపోతే అక్కడ కూర్చోండి, మీ తల్లిదండ్రులు ఇక్కడ కూర్చోండి, యేసుదాస్ గారు అక్కడ కూర్చోబెట్టండి, ఇక్కడ అక్కడ కూర్చోబెట్టండి. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు మనము ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘాన్ని స్థాపించలేదు. కొలసీ సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎపెప్రా కొలసీ సంఘాన్ని స్థాపించిన తర్వాత ఎపెప్రా ఎటువంటి వాడంటే
పౌలు గారికి బహు నమ్మకస్తుడు. అతడు సామాజిక జీవితంలో, శారీరక జీవితంలో కాదు కానీ ఆత్మీయ జీవితంలో బి స్ట్రాంగ్ ఇన్ ద క్రైస్ట్, దేవునిలో చాలా బలవంతుడైనటువంటి వాడు యవనస్తుడైనటువంటి ఎఫెఫ్రా అనగా మనం చూసినట్లయితే సౌందర్యవంతుడు, ఆకర్షించేటువంటి వాడు. వారి తల్లిదండ్రులు పేరు ఏ విధంగా పెట్టారో ఆ పేరు పెట్టినటువంటి విధంగానే ఎఫెఫ్రా ఆ విధమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మన బిడ్డలకు నేను చెప్పాను, పిల్లలు ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది తల్లులు నీకు ఆడపిల్ల పుట్టిందని అప్పుడు ఆలోచనలు పడిపోద్ది, నా పిల్లడికి ఏ పేరు పెడితే బాగుంటుందని. మగపిల్లడు పుట్టాడనుకో ఈ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తాం. కొంతమంది అయితే కన్సీవ్ అయింది అని తెలియగానే కొంతమంది అయితే ముందే భార్య భర్తలు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఏ పేరు పెడితే బాగుంటుంది, మాకు పుట్టపోయే పిల్ల అయితే ఏం పేరు పెట్టాలి, పిల్లడైతే ఏం పేరు పెట్టాలనుకుంటాం. ఆ పేరు కొరకు చాలామందిని అడుగుతాం, లేకపోతే తల్లిదండ్రులు కూడా చాలా ఆశపడి ఒక మంచి పేరు పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. నీవు పేరు ఎంత మంచి పేరు పెడతావో మన పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా పెంచవలసినటువంటి ఒక బాధ్యత మనకి ఉంటుంది. మనం అంటాం కదా, ఒక సామెత ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ. పేరు చూస్తే చాలా గొప్పగా ఉంటుంది, ఆ ఊరు కనుక చూస్తే ఏంటంటే అక్కడ ఎవడు కూడా నివాసం అనేటువంటిది చేయడు. ఆ దెబ్బ మాత్రమే, మట్టి మాత్రమే అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ అనేటువంటిది కాకుండా ఎఫెఫ్రా తనకు పేరుకి తగినటువంటి విధానంలో మరి ఆత్మీయ జీవితంలో చాలా సౌందర్యవంతుడిగా, ఆకర్షణీయమైనటువంటి వాడికి మాత్రమే కాదు కానీ తనకు పేరుకు తగినటువంటి ఒక జీవితాన్ని జీవించాడు. బాల్యంలో జీవించాడు, యవ్వనంలో బహు ఆత్మీయ జీవితంలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు ఎఫెఫ్రా. ఈ విధంగా ఉండటానికి కారణం కనుక మనం చూసినట్లయితే తను ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ప్రభునందు నువ్వు బలంగా ఉండాలంటే, చెప్పాను కదా, శారీరకంగా బలంగా ఉండాలంటే భౌతికమైనటువంటి బలమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం, అది నీకు శారీరకమైన బలాన్ని మాత్రమే ఇస్తుంది. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఎఫెఫ్రా తన యొక్క జీవితంలో అనేకమైన ఒడిదుడుకులు పడ్డాడు. పౌలు గారితో జత ఖైదీగా కూడా ఎఫెఫ్రా ఉన్నాడు. అనేకమైన కష్టాలు వచ్చినాయి, సంఘం నడిపించిన అనేకటువంటి బాధలు వచ్చినాయి. కానీ అతని యొక్క జీవితంలో చూసినప్పుడు చక్కటి విశ్వాసం అనేటువంటి, ప్రార్థన అనేటువంటి దానిని తను నిరంతరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అతని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే విశ్వాసులతో కలిసినటువంటి నడవడిక అతని దగ్గర ఉంది. తను ఎవరితో ఉన్నప్పటికీ కూడా తన బాలికాల జీవితంలో కానీ యవనకాల జీవితంలో కానీ చూసినట్లయితే తన సహవాసం ఎవరితో ఉందంటే ఆత్మీయ సంబంధాలతో మాత్రమే సహవాసం కలిగాడు. కాబట్టి ఆత్మీయ సంబంధమైనటువంటి సహవాసం బట్టి రెండోది కనుక మనం చూసినట్లయితే అతనికి తన యొక్క కొలసీ సంఘాన్ని నడిపించడంలో అనేకమైన ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చినాయి. కానీ అతడు మనుషుల మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడు. కష్టకాలంలో చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానం కొరకు ప్రార్థించేవాడు. కాబట్టి ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది. తనను తాను నమ్ముకోలేదు, మనుషులు నమ్ముకోలేదు, సమాజాన్ని నమ్ముకోలేదు. కానీ ఎవరిని నమ్ముకున్నాడంటే దేవుని మీద ఆధారపడినటువంటి వాడికి ఉన్నాడు. ఇంకా అతను చూసినట్లయితే తనలో ఉన్నటువంటి సుగుణం కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క సర్వాంగ కవచం అనేటువంటి వాక్యాన్ని ధరించుకున్నటువంటి వాడికి ఉన్నాడు. తనకి జీవితంలో పాపమే కానీ, కష్టమే కానీ, సమస్య కానీ వచ్చినప్పుడు ఏంటంటే వాక్యం చేత తనను తాను బలపరుచుకునేవాడు, వాక్యం చేత తన జీవితాన్ని తను సరి చేసుకునేటువంటి వాడు. కాబట్టి తను ఎల్లప్పుడూ కూడా ఏంటంటే సత్క్రియలు చేస్తూ దేవుని యందు ఏంటంటే బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిగా ఎఫెఫ్రా కనబడుతున్నాడు. కాబట్టి నీవు నేను కూడా మన బిడ్డలను మనం చూసినప్పుడు నా కొడుకు ఒక దావీదు వలె ఉండాలి, నా కుమార్తె ఒక ఎస్తేరు వలె ఉండాలి, నా కొడుకు ఒక దానియేలు వంటి జ్ఞానవంతుడి కలిగి ఉండాలి, లేదా నాకు ఇవ్వబడినటువంటి నా చిన్న బిడ్డ ఇశ్రాయేలు చిన్నదాని వలె దేవుని కొరకు జీవించాలని. రెండోది కనుక చూసినట్లయితే నా చిన్న కుమార్తె హృదయ వలె దేవుని యొక్క స్వరము, ఈ పేతురు యొక్క స్వరం విన్నటువంటి చిన్నదాని వలె ఉండాలి. లేదా మనం చూసిన మన బిడ్డలను చూసినప్పుడు ఒక యేసేపు వల్ల ఫలించేటువంటి వాడిగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. కోరుకోవటం తప్పు కాదు. కానీ ఏ విధమైనటువంటి కోరిక కలిగి ఉన్నావో, ఏ విధమైనటువంటి ఆశ కలిగి ఉన్నావో
ఆశకు తగినటువంటి ఒక జీవితాన్ని మన బాలికాల దినాల్లోని బిడ్డలకి మనం ఇవ్వటం అనేటువంటిది చేయాలి. మీరు అందుకనే మనం తల్లిదండ్రులైనటువంటి వారు మనం ఏం చేస్తూ ఉంటాము, డెఫినెట్గా మన పిల్లలు అనేటువంటి వారు అదే చేస్తూ ఉంటారు. తన తల్లి తన నోటితో ఏ మాటలు మాట్లాడుతుంటుందో బయట తన కుమార్తె కూడా అదే మాటలు మాట్లాడుతుంది. తండ్రి తను ఏ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడో తన కుమారుడు కూడా ఎవరిని వెంబడిస్తాడంటే తన తండ్రినే వెంబడిస్తాడు. కాబట్టి ఆ క్రియలు అనేటువంటిది మనం చూసినప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటిగా ఏంటంటే వారి యొక్క పిల్లల ఎడల వారి యొక్క సత్క్రియలు, వారి యొక్క సత్ప్రవర్తన వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఎఫెఫ్రా తన యొక్క జీవితంలో చూసినప్పుడు పౌలు గారు కొలసీ సంఘాన్ని దర్శించలేదు, కానీ కొలసీ సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి పత్రికను రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఎఫెఫ్రా గురించి గొప్ప సాక్ష్యాన్ని కూడా ఏంటంటే ఇవ్వగలిగినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఎఫెఫ్రా అనగా సౌందర్యవంతుడు, ఆకర్షణీయుడు అయినటువంటి నామధేయం, ఎట్టి గొప్ప నామధేయం కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఎఫెఫ్రా తన యొక్క జీవితాన్ని కూడా ఆ విధంగానే ఉన్నాడు. మరి మనల్ని దేవుడు ప్రేమించినటువంటి మన బిడ్డలకు మనం పెట్టేటువంటి పేర్లు పెడుతుండే, డోంట్ థింక్ అదర్వైజ్. ఎవరు కూడా మన పిల్లలు ఏంజెల్ అంటాం, లేకపోతే ఎస్తేర్ అంటాం, మార్త అంటాం, మరి అంటాం, దావీద్ అంటాం, డేనియల్ అంటాం, రకరకాలైనటువంటి మనం పేర్లు పెడుతాం, పీటర్ అంటాం, యోహాన్ అంటాం. కానీ వారికి భక్తుల యొక్క జీవితాల్లో వారిని కూర్చున్నటువంటి విషయాలు మనం వారికి చెప్పం. వారి భక్తులు వారి యొక్క విషయాలు కూడా చెప్పం. నేను ఒకసారి ఎంత దారుణమైన సంఘటన అంటే, నేను ఒకసారి ఒక వ్యక్తిని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత జాయిన్ చేయడానికి రమ్మన్నారు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేస్తూ అబ్బాయి పేరు తెలుగులో ఒకటి, ఇంగ్లీష్లో కూడా అదే పేరు. అబ్బాయి అనకూడదు, పెద్దోడు నాకంటే కూడా. నేను చేస్తూ ఏమని చెప్పాడంటే, నేను తెలుగులో అతని పేరు పైన నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేయడం మొదలెట్టాను. పెట్టిన తర్వాత ఆయన వచ్చాడు, అయ్యగారు నా పేరు అది కదండి. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. తర్వాత నా పేరు అది కదండి ఇదండి అన్నాడు. అప్పుడు చెప్పాను, తెలుగులో నీ పేరు అది కానీ ఇంగ్లీష్లో నీ పేరు ఇదే అన్నాను. తెలుగులో నీ పేరు నువ్వు చెప్పేది, కానీ ఇంగ్లీష్లో నీ పేరు అయితే ఇదే. అంటే మనం ఎంత మన పేరు గురించి, మన నామధేయం గురించి, మన బ్రతుకు గురించి కూడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి వారు అనుకుంటాం. మన తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పలేనటువంటి వారు అనుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభు యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఎఫెఫ్రా తన యొక్క జీవితంలో గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి నేటి దినాన్న, అందుకని ఈరోజు మేము టైటిల్ కింద వేసినప్పుడు చెప్పాను ఏంటంటే, నేటి బాలలే రేపటి పౌరుల, రేపటి సేవకులు అనేయించా. నేటి బాలలు, నేను ఒకసారి ఇక్కడ సండే స్కూల్ పిల్లవాడినే, నేను కూడా సండే స్కూల్ మీకులాగానే ఉన్నటువంటి వాడిని. కానీ మీకులాగా అల్లరి చేస్తే మమ్మల్ని అప్పుడు ఊరుకునేవారు కాదు. వీపు విమానం మొత్తం ఎక్కించేవారు. ఎవరైనా అల్లరి, నీ నోట్లు ఏంటి అమ్మాయి, హలో అమ్మాయి నీ నోట్లు ఏంటి, మింగకో, చేతిలో పెట్టుకు, ఇప్పుడు అలా నన్ను మింగకో. ఇక్కడ నేటి సమాజంలో మన పిల్లల్లో ఎవరు ఎంత గొప్ప ప్రవక్త అవుతాడో మనకు తెలియదు, ఎంత గొప్ప ప్రవక్త అవుతుందో తెలియదు, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మన బిడ్డలు పొందుతారో మనకు తెలీదు. రాబోయేటువంటి దినాలలో మీరు అందరూ కూడా దేవుని యొక్క ఎఫెఫ్రా తన యొక్క బాలికల జీవితంలో ఆ విధంగా అనుకునవచ్చు. కానీ కొలసీ సంఘాన్ని కట్టడంలో ఎఫెఫ్రాకి దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. మంచి సాహసోపేతమైనటువంటి జీవితాన్ని ఎఫెఫ్రాకి ఇచ్చాడు. కాబట్టి నేటి దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మనం ధ్యానించినప్పుడు ఇక్కడ అంటూ ఉంటాడు కదా, రాయబడిన అందుచేది ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తం పూర్వంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయం జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్టు. ఏంటంటే నువ్వు చేసే ప్రతి విషయంలో మొట్టమొదటి నీ ఆనందం కొరకు కాదు. ఎవరు ఆనందపడాలంటే నువ్వు చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి దేవుడు ఆనందపడాలి, నీ తల్లిదండ్రులు ఆనందపడాలి, ఎవరిది నీ కుటుంబం ఆనందపడాలి. ఏటిలో ఆనందపడుతుందండి, నువ్వు చేసేటువంటి సత్కార్యములను బట్టి, నువ్వు చేసేటువంటి దుష్కార్యములను బట్టి మొట్టమొదటి దేవుడు అవమానించబడుతూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులు అవమానించబడుతూ ఉన్నారు, లేకపోతే నీ రక్త సంబంధికులు అవమానించబడుతూ ఉన్నారు, లేకపోతే నీ కుటుంబీకులు అవమానించబడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎటువంటి వివేకం కలిగి ఉండాలండి, నువ్వు చేసేటువంటి ప్రతి సత్కార్యం కూడా దేవుని నామాన్ని మహింపరచాలి. అందుకని మనకు ఉంటుంది మొక్కై వంగనది మానే
వంగుతుందా? మొక్కగా ఉన్నప్పుడు దేవుని కొరకు మనం పెంచకపోతే తర్వాత వారి జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఒక ఉపయోగకరమైనటువంటి మ్రాణుగా ఎలా ఉండదు, మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటూ ఉంటాయి. కాబట్టి బాల్యం అనేటువంటిది మాధుర్యం కలిగినటువంటిది, బాల్యం అనేటువంటిది సంతోషకరమైనటువంటిది. ఆ బాల్య జీవితాన్ని దేవుని కొరకు మలిచేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. దేవుని కొరకు మలచబడేటువంటి జీవితాన్ని ప్రభు యొక్క వాక్యం చేత మనం ఏంటంటే బిడ్డలు నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే బి స్ట్రాంగ్ ఇన్ ద క్రైస్ట్. నువ్వు దేవుని యందు బలవంతులై ఉండడానికి దేవుడు అంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు. యెహోషువ తన జీవితంలో చూసినట్లయితే దేవుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే నిబ్రమ కలుగు, ధైర్యముగా ఉండు, నువ్వు దేవుని యందు బలవంతుడై ఉండని చెప్తూ ఉంటాడు. కాబట్టి మన బిడ్డలు ఎక్కడ బలవంతులై ఉన్నారు అనుకుంటాం. నీ శరీర సంబంధమైనటువంటి బలవంతుడా, అది కొద్ది కాలం ఉంటుంది. మనకు ఉన్నటువంటి బలం ఎంతసేపు ఉంటుంది, మనకున్నటువంటి సౌందర్యం ఎంత, మనకున్నటువంటి ప్రతి ఏదైనా కానీ అది కొద్ది కాలమైన తర్వాత బలమైనటువంటి వారు అనుకునేటువంటి వారు. మైక్ టైసన్ ప్రపంచంలో అతను ఎంత బలవంతుడంటే ఎవరినైనా సరే బాక్సింగ్లో ఒక్క గుద్దుదే వాడు పడేవాడు. కానీ మైక్ టైసన్ పరిస్థితి ఇప్పుడు చూస్తే మైక్ టైసన్ ఒక ఇద్దరు వ్యక్తులు పట్టుకుంటే కానీ లేచి నిలబడలేడు. తన బలం ఉందా? తన బలం శాశ్వతమైనటువంటిదా? ఎక్కడ కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కానీ సౌందర్యం చూసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి సౌందర్యం శాశ్వతమైనదండి, అది సౌందర్యము శాశ్వతమైనటువంటిది కాదు. నీకు ఇవ్వబడినటువంటి చదువా, నీకు ఇవ్వబడినటువంటి అధికారమా, నీకు ఇవ్వబడినటువంటి ఏది కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం మాత్రమే శాశ్వతమైనది. అప్పుడు అందుకే నువ్వు ఎవరి యందు బలవంతులై ఉండాలంటే నువ్వు క్రీస్తునందు బలవంతులైనటువంటి జీవితాన్ని ఏమన్నాడంటే నువ్వు కలిగి ఉండమని ప్రభు యొక్క వాక్యం చేతి మనకి చెప్తున్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తులో నువ్వు బలవంతులుగా ఉండాలండి. తన క్రీస్తులో బలవంతులుగా ఉండాలంటే మత్తయి సువార్తలు చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే క్రీస్తులో బలమైనగా ఉండాలంటే మన జీవితాన్ని యేసు అనే బండ మీద కట్టబడాలంట. నీ జీవితంలో బలవంతుడిగా ఉండాలండి. నీ జీవితం ఎక్కడ కట్టబడాలి? యేసు అనే బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితం ఎప్పుడైతే కట్టబడుతుందో మన యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదం పొంది ఉండాం. ఎక్కడంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. అక్కడ ఒకడు తెలివైనటువంటి వాడు, వాడు బుద్ధి గలవాడు, ఒకడు బుద్ధి లేనటువంటి వాడు. ఇద్దరికి కూడా ఒక ఆశ ఉంది. మనం అనుకుంటుంటాం బుద్ధి గల వాళ్ళకి ఆశలు ఉంటాయి అనుకుంటాం. బుద్ధి గలవాడితో పాటు బుద్ధి లేనుడు కూడా ఆశలు ఉంటాయి. ఉండవా? ఉంటాయి. మీరు చూడండి, మేము కష్టపడే వాళ్ళమే డబ్బును సమకూర్చాలనుకున్నాం. కొంతమంది గాంబ్లింగ్ ఆడతారు. గాంబ్లింగ్ తెలుసు కదా. గాంబ్లింగ్ ఆడేవాడికి ఏంటి ఆశ? వాడు ఈజీ మనీ ఎర్నింగ్, వాడు ఈజీగా మనీని ఎర్న్ చేయాలనుకుంటూ ఉంటాడు, ఈజీగా డబ్బును సంపాదించాలనుకుంటూ ఉంటాడు. వాడి జీవితం అంతా కూడా ఏంటంటే వాడు మనకంటే ఎక్కువ ఆశపడుతుంటాడు. కానీ వాడు వెళ్ళేటువంటి మార్గం మాత్రం సరైంది కాదు. వాడు వెళ్ళేటువంటి మార్గం సరైనది కాదు. ఇక్కడ క్రీస్తు అనేటువంటి బండ మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళు ఎలా ఉంటారంటే బీ స్ట్రాంగ్, చాలా బలమైనటువంటి వారుగా ఉంటారని ప్రభు యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ మనకు కనబడుచున్నటువంటి వాక్యాన్ని ధ్యానించినప్పుడు 7వ అధ్యాయంలో 24వ వచనం నుంచి మనం చూసినట్లయితే అంటూ ఉంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిన. ఆయన అంతకుముందు యేసుప్రభు వారు ఎవరి గురించి చెప్పారంటే అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. అబద్ధ ప్రవక్తల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చెప్పాడు. అబద్ధ ప్రవక్తల యొక్క జీవితంలో వారు చూసినప్పుడు నేను వచ్చినప్పుడు ప్రభువా నీ పేరెంట్ మేము వండర్ఫుల్ వర్క్స్ చేస్తాం, దెయ్యాలను వెళ్ళగొట్టాం, గొప్ప గొప్ప కార్యాలు చేసాం అని చెప్తుంటే దేవుడు అంటాడు కదా, అప్పుడు ఎవరో మీరు నేను ఎరగనని చెప్తూ అంటారు. ఎందుకంటే మీరు అబద్ధ ప్రవక్తలు, కపటమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు. దేవుని యొక్క మాట వింటారు కానీ దాన్ని మీరు అనుసరించరు. దేవుని యొక్క మాట అంటే మీకు ఆశే కానీ దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి మీరు విధేయత కలిగినటువంటి జీవితం మీకు ఉండదు. కాబట్టి మీరు ఎక్కడ కట్టుకున్నటువంటి వారికి ఉంటారండి, ఇసుక మీద తన ఇల్లుని కట్టుకున్నటువంటి వాడిగా ఉంటాడని చెప్తున్నాడు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే బాల్యంలో ఆ బిడ్డలు అనుకుంటూ ఉంటాం. చాలామంది తల్లి తండ్రి బాల్యంలో తన పిల్లోడిని తన దగ్గర కూర్చోబెట్టుకుని దేవుని యొక్క వాక్యం వినిపించాలి. ఎప్పుడైతే చిన్నపిల్లలకి దేవుని యొక్క వాక్యం అక్కర్లేదు అనుకుంటారు, నీ చిన్ననాటి తనంలో దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వారు
ప్రవక్తలు తమ యొక్క జీవితాల్లో ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవితంలో చూసినట్లయితే బాల్యంలోనే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, దేవునితో మాట్లాడేటువంటి వాడు. కాబట్టి ఎవరి యందు బలవంతుడిగా ఉన్నాడండి? శారీరకంగా అతను బలహీనుడే కానీ ఆత్మలో దేవుని యందు బలమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఒక సింహాన్ని చంపగలిగాడు, ఒక ఎలుగుబంటిని చంపగలిగాడు, తన జాతి కొరకు గొల్యాతుని కూడా చంపగలిగాడు. కారణం ఏంటంటే తనకు తాను బలవంతుడు కాదు, కానీ దేవుని యందు బలవంతుడు అతడు. తనకు తాను బలవంతుడు కాదు, కానీ దావీదు తన యొక్క జీవితంలో, బాలికల జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వాడుకున్నాడు, దేవుని కొరకు జీవించేటువంటి వాడుకున్నాడు, దేవునికి సన్నిధిలో మొరపెట్టేటువంటి జీవితం అనేటువంటిది అతను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఇల్లు విశ్వాసం అనేటువంటిది క్రీస్తు అనేటువంటి బండ మీద ఎప్పుడు కట్టాలంటే బాల్యంలోని. మనం చూడండి, మన పిల్లలు యొక్క ఎడ్యుకేషన్ కొరకు చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఈ నేటి దినాల్లో స్టేట్ సిలబస్ బాగలేదు, సిబిఎస్ఈ సిలబస్ కావాలి. నేటి దినాల్లో మా పిల్లడు జేఈ మెయిన్స్ కొట్టాలి, లేకపోతే సివిల్స్ రాయాలి, లేకపోతే ఇది చేయాలి. పిల్లోడికి చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్ కొరకు వాళ్ళు ఏం చేయాలంటే మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? మంచి మంచి స్కూల్స్లో చదవాలి. మంచి స్కూల్లో చదివితే మా పిల్లలు మంచి గోల్స్ రీచ్ అవుతూ ఉంటారు. కాబట్టి వారికి మనం చాలా ప్రయాసపడుతుంటాం. అలాగే మా పిల్లాడు దేవుడి యొక్క మంచి మాటలు విండి దేవుని కొరకు కనుక ఉంటే తన జీవితంలో చక్కటి ఆశీర్వాదం పొందుతాడు అనేటువంటి దాన్ని మనం ఎవరు కూడా ఆలోచించం. మన బిడ్డల కొరకు నువ్వు ఇచ్చేటువంటి ఆశ శాశ్వతమా? ఎవరు శాశ్వతం? మనం చాలామందిని చూస్తాం, తల్లిదండ్రులు ఒళ్ళు హోనం చేసుకుని తను తినక పత్తులుండి రకరకాలుగా కష్టపడి పిల్లల కొరకు ఆస్తిపోలు సమకూరుస్తుంటారు. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ కష్టానికి తగిలినటువంటి ఆస్తి అనేటువంటి ఉంటుందా? బోలు మందిని చూస్తాం మనం. అరే వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడరా, వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిందిరా, కానీ వాళ్ళు అక్కడ ఏనన్నా వీళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత దాన్ని మిగిల్చారంటే అసలు పిల్లలు ఎవడు ఏమీ మిగల్చలేడురా వాళ్ళకి అంటాను. వాళ్ళ పేరు కూడా పాడు చేశారా అంటూ ఉంటాం. కానీ ఈ లోకంలో నాకున్నటువంటి ఆస్తి నువ్వు సమకూర్చాలనుకుంటాం. అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, జ్ఞానం గల తండ్రి తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలనుకుంటాడు. ఏ విధమైనటువంటి ఆస్తి అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి ఆస్తితో భౌతికమైనటువంటి ఆశను సమకూర్చాలి. అంతేగాని ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం లేనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి అనేటువంటిది అది ఎప్పుడు కూడా నిలబడదు. అది ఎప్పుడు కూడా నిలబడదు. మనకు తెలుసు కదా, ఎవరు? రేమాండ్స్ కంపెనీ అధినేత. రేమాండ్స్ కంపెనీ అధినేత 1000 కోట్లకు అధిపతి అవుతున్నాం. కానీ ఇప్పుడు తినటానికి భోజనం కోర్టు ద్వారా తను తినడానికి ఆహారాన్ని కోర్టులో రిట్ పిటిషన్ చేసి నన్ను నా పిల్లోడు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, కాబట్టి అతను ఎంత సంపాదించాడు? 1000 కోట్లు 10,000 కోట్లకు అధిపతి అవుతాను. 10,000 కోట్లు సంపాదించి తన కష్టార్జితం సంపాదించిన తర్వాత తన వృద్ధాప్యం అందు తాను బ్రతకడానికి నాకు ఒక కారు కావాలి, వెళ్ళడానికి నేను నివాసం చేయడానికి ఒక ప్లాట్ కావాలి, నా జీవనం కొనసాగించడానికి ఇది కావాలి అని అడిగాడు. ఎవరిని అడిగారు? తన కడుపును పుట్టిన కొడుకు మీద కోర్టులో కేసు వేస్తేనే కానీ అతని జీవన భృతి అనేటువంటిది కొనసాగట్లా. కారణం అనుకోవచ్చు, అతను ఈ భౌతికంగా అనేకమైన కోట్లు సంపాదించవచ్చు, కానీ సత్క్రియల చేత దేవుని కొరకు మన బిడ్డలను పెంచగలిగేటువంటి జీవితాన్ని దేవుడు కోరుకున్నా. అదే అంటాడు కదా, బి స్ట్రాంగ్ ఇన్ ద క్రైస్ట్. నువ్వు దేవుని యందు, మీరు క్రీస్తు యందు బలవంతులై ఉండాలి మీ ఆత్మీయ జీవితంలో. మరి మనం కూడా మన బిడ్డల విషయంలో ఎవరెవరి గురించో చెప్పుకుంటాం, నా గురించి, మీ గురించి, మన అందరి గురించి వస్తే మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? మన బిడ్డల కొరకు నువ్వు ఆత్మీయ సంబంధమైన విషయంలో నువ్వు దేవుని కొరకు ఉన్నావా? మన విశ్వాసం అనేటువంటిది క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటిది ఉందా? ఇద్దరు కూడా ఆశ కలిగినటువంటి వారు అని చెప్పాను. ఎవరు? బుద్ధి గలవాడు ఆశ కలిగిన వాడే, బుద్ధి లేనటువంటి వాడు ఆశ కలిగిన. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాలనుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టాలను. వాళ్ళిద్దరిది ఆశ ఒకటే, కానీ వారి ఆశ ఒకటే, కానీ బుద్ధి గలవాడు బండ మీద తను ఇల్లు కట్టాడు. ఎందుకు చేద్దా? ప్రభు యొక్క వాక్యము విన్నాడు. అందుకనే అబద్ధ ప్రవక్తలు వారు చూసినట్లయితే వారు కపటమైనటువంటి భక్తి, వింటారు దేవుని యొక్క వాక్యాన్ని, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వారు అనుసరించేటువంటి ఒక జీవితం వారి దగ్గర లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కానీ అనుసరించేటువంటి ఒక జీవితం అనేటువంటిది వారి దగ్గర లేదు.
లేకపోవడం చేత వాడు ఏంటంటే అతి శాశ్వతమైనటువంటిది ఒకటి చూసినట్లయితే వారిద్దరిది కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంది, ఒకే రకమైన ఆలోచన ఉంది. వారిద్దరి మధ్య చూసినట్లయితే తీయబడినటువంటి పునాది గురించి చెప్తున్నాడు యేసు ప్రభువు. తీయబడినటువంటి పునాది గురించి చెప్తున్నాడు. బుద్ధి గలవాడు ఆ పునాది, గృహంలో అన్నీ కనపడతాయి. కనపడిందేంటి? మన గృహంలో అన్నీ కనపడతాయి. కనపడింది పునాది కనపడదు. నువ్వు ఎవరైనా వచ్చినప్పుడు నీకు కనపడేటువంటిది కనుక నువ్వు చూసినట్లయితే నీ ఇంట్లో వేసిన పెయింట్ కనపడుతుంది, నువ్వు ఎదర కట్టినటువంటి ప్రతీది కనపడుతుంది. కానీ మనుషులకు కనపడింది ఏంటంటే నీ ఇంటికి వేసినటువంటి పునాది అనేటువంటిది కనపడదు. అలాగే విశ్వాసం అనే ఆత్మీయ సంబంధమైనటువంటి, ఇక్కడ ఇల్లు అనగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితం, ఒక వ్యక్తి యొక్క జీవితం చెప్తున్నాడు యేసుప్రభు. మనం ఇల్లు అంటే కట్టుకునేటువంటి ఇల్లు కాదు, దాన్ని పోల్చి చెప్తున్నాడు. ఈ గృహంలో అన్నీ కనపడితే పునాది అనేటువంటిది కనపడదు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ కానీ కనపడేటువంటిది ఏది కూడా ఇంటికి ఆధారం కాదు. ఏది ఆధారం? పునాదే ఆధారం. పునాది గట్టిగా లేకపోతే ఇల్లు ఉండదు. పునాది కనుక గట్టిగా లేనప్పుడు ఇల్లు అనేటువంటిది ఉండదు. కాబట్టి బుద్ధి గలవాడు తనకు పునాది అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి విషయంలో ఇక్కడ చూసినట్లయితే తెలివి గలవాడు మరి తన యొక్క హృదయంలో యేసు ప్రభువుకు విధేయత చూపించాలని కోరిక ఉంది అతనికి. అతనికి ఏంటంటే తెలివైనటువంటి వాడు, బుద్ధి గలవాడు ఏంటంటే యేసు ప్రభు ఎడల ఏంటంటే హృదయంలో యేసు ప్రభుకి నేను చోటు ఇవ్వాలి, యేసు ప్రభుకి విధేయత కలిగినటువంటి జీవితాన్ని ఉండాలని తను కోరుకున్నాడు. పిల్లలైనటువంటి మన బిడ్డలందరూ కూడా సండే స్కూల్కి వస్తూ ఉంటారు, సండే స్కూల్లో ఉంటారు. కానీ మన పిల్లల యొక్క జీవితంలో వారు దేనికి ఒక ప్రార్థన చేస్తున్నారు. మనం ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు నువ్వు మోకరించినప్పుడు మన బిడ్డలు కూడా మనతో పాటు మోకరించగలిగి ఉండాలి. మనం ఏం చేస్తే అది చేస్తాం. నేను ఇక్కడ మీకు నా గురించి నేను వీడు అంటే ఎంత బిజీగా ఉన్నా కానీ నేను ఆ మోకరించగానే వచ్చిస్తాడు, మనకంటే ముందు ఇలా పెట్టేస్తాడు, పెట్టేసి ఆడేది ఉషూష్ అంటాడు, ఉషూష్ అన్న తర్వాత వెళ్ళిపోతాడు, పట్టుకుండా ఉన్నాడు అనుకోండి. అంటే యూఆర్ ఫాలోయింగ్. అంటే మనం చేసేటువంటి ప్రతి చిన్న పనిలో కూడా ఏంటంటే మన పిల్లలు మనల్ని వెంబడిస్తారు. మీ పిల్లలు కూడా చేస్తారు. మీరు ఏదైతే చేస్తారో, మీరు మంచి చేశారనుకోండి మీ పిల్లలు మంచిగా చేస్తూ ఉంటారు. మీరు ప్రార్థన చేశారనుకోండి, మోకరించి ప్రార్థన చేశారనుకోండి మన పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు ఇంటికి పెందలకాడే వచ్చేసావు అనుకోండి మన పిల్లలు ఏం చేస్తారు? పెందలకాడే వచ్చేస్తున్నావు. మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి మన పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇంటిలోనే ఉంటారు. కానీ మనము సరైనటువంటి విధానంలో మనం లేనప్పుడు మన ఇతరులకు మనము దాని మార్గదర్శకం చూపించలేం. ఎందుకు చూపించలేం? కారణం చూసినట్లయితే మన పిల్లలకు మనమే మార్గదర్శకులం. మన పిల్లలకు మనమే మార్గదర్శకులు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, బుద్ధి గలవాడు ఉన్నాడు, బుద్ధి లేనటువంటి వాడు ఉన్నాడు. బుద్ధి గలవాడు విన్నాడు, బుద్ధి లేనటువంటి వాడు విన్నాడు. బుద్ధి గలవాడు మాత్రం ఈ అంతరంగ జీవితం చూసినట్లయితే విధేయత కలిగినటువంటి వాడు ఉన్నాడు. దేవుని యొక్క మాటలకు చూసినట్లయితే దేవుడి యొక్క విధేయత చూపాలనేటువంటి కోరిక ఉంది, వినయం ఉంది. ఇక్కడ తెలివి లేనటువంటి వాడు అన్నాడు కదా, విధేయత చూపాలనేటువంటి కోరిక ఉంటుంది కానీ యేసు చెప్పిన దానిని ఆచరణలో పెట్టడు. యేసు చెప్పినటువంటి వింటాడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. కానీ బుద్ధి లేని వాడు ఏం చేస్తాడండి, యేసు చెప్పినటువంటి దాన్ని ఆచరణలో పెట్టడానికి అతడు ఇష్టపడు. అందుకనే క్రైస్తవ జీవితానికి సరైనటువంటి ఒకే ఒక పునాది ఎవరు? క్రీస్తే. క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక పునాది ఏంటండి, అది క్రీస్తే. క్రీస్తు మీద మన పునాది వేయబడాలి. క్రీస్తు మీద మన పునాది బండనటువంటి క్రీస్తు మీద మన పునాది ఎప్పుడైతే వేయబడుతుందో అప్పుడు నువ్వేం చేస్తావండి, దేవుని కొరకు నీ జీవితాన్ని, అంటే మనకి పునాది జీవితం ఏది? మానవుని యొక్క జీవితంలో పునాది జీవితం ఏంటమ్మా? బాల్యం. మానవుని యొక్క జీవితంలో పునాది జీవితం బాల్యం.
నీ యవ్వన కాలం వేరు, నీ వృద్ధాప్యం నడు వయసు వేరు, వృద్ధాప్యం వేరు. నీ పునాది అనేటువంటి ఈ బాలికాల జీవితం అనేటువంటిది సరైనటువంటి క్రీస్తు అనేటువంటి బండ మీద మన పునాది ఎప్పుడైతే వేయబడుతుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని కొరకు జీవిస్తున్నావు. అందుకంటాడు కదా, ఇక్కడ కట్టబడినటువంటి మానవుని యొక్క, చెప్పాను కదా, ఇల్లు అనగా మానవుని యొక్క జీవితం. ఈ ఇల్లు అనేటువంటిది మానవుని యొక్క జీవితం. ఈ మానవుని యొక్క జీవితంలో చూసినట్లయితే దేవుడు అక్కడ వరం పోల్చి చెప్పాడు. ఏంటంట, గాలి వస్తుంది, వర్షం వస్తుంది, ఇంకేం వస్తాయి, తుఫానులు వస్తూ ఉంటాయి. గాలి వస్తుంది, ఇంకేం వస్తుంది, వరదలు వస్తూ ఉంటాయి. రెండోది ఏంటి, వాన కురుస్తుంది. వాన అనేటువంటిది ఆకాశం నుంచి పడుతూ ఉంటుంది. వాన అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశం నుండి పడుతూ ఉంటుంది. గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, మధ్యస్థంగా వస్తూ ఉంటుంది. వరద అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది, భూమి మీద నుంచి వస్తూ ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటిది అయినా సరే, పైనుంచి కురిచేటువంటి వర్షమైనా, వీచేటువంటి గాలైనా, వచ్చేటువంటి వరదైనా, ఏదైనా అక్కడ బండ మీద వేయబడినటువంటి పునాది, ఏ బండ మీద వేయబడినటువంటి పునాది యొక్క ఇల్లు ఏం పోదండి, అది ఎటువంటి పరిస్థితుల్లో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏ దేనినైనా నువ్వేం చేయగలుగుతాండి, దేవుని యందు విశ్వాసం. అందాక చెప్పాను కదా, ఎపఫ్రా తన జీవితంలో చూసిన ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది. మూడోది ఏముంది, దేవుని మీద ఆధారపడే జీవితం ఉంది. నాలుగోది ఏముంది, వాక్యం అనే ఖడ్గం ఉంది. ఈ నాలుగుని తను కలిగి ఉన్నాడు కాబట్టి కొలసీ సంఘంలో మనం చూసినట్లయితే ఆ కొలసీ సంఘాన్ని దేవుని కొరకు నడిపించగలిగాడు. తన యొక్క జీవితంలో దేవుని కొరకు నడిపించగలిగాడు. అందుకని యేసు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపమానం మనం చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క ఇల్లు కూడా నీ జీవితం ఎప్పుడో ఒకసారి పరీక్షకు, మన జీవితం అంతా ఎలాగెళ్తుందంటే వెళ్ళదు. మన జీవితం అంతా ఎప్పుడు కూడా ఒకే రకంగా వెళ్ళిపోతుందంటే మన జీవితం అంతా ఎప్పుడు కూడా ఒకే రకంగా వెళ్ళదు. మన జీవితంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. నా బాలికల జీవితం బాగుంది అనుకుంటాం, యవనకాల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయో. యవనకాల జీవితం బాగుంది అనుకోవచ్చు, నీ యొక్క మరి కుటుంబ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు వస్తాయో. ఓకే, కుటుంబ జీవితం బాగుంది, నీ వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ నువ్వు ప్రార్థన, విశ్వాసము, లేకపోతే వాక్యం అనేటువంటి ఆ ఖడ్గమును దేవుని మీద ఆధారపడి ఉన్నదే చెప్పాను. పైనుంచి వచ్చేటువంటి వర్షమైనా, మధ్యలో వేసేటువంటి గాలైనా, భూమి మీద ప్రవహించేటువంటి వరద నీరైనా నీ వ్యక్తిగత జీవితాన్ని ఏమీ చేయలేవు. నీ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేయలేవు. నీ వ్యక్తిగత జీవితం పరిస్థితులను బట్టి నీ వ్యక్తిగత జీవితం మారిపోతుందండి. బుద్ధి లేనటువంటి జీవితం. మనకంటే పునాది సరిగ్గా లేదు. మనకేం లేదు, పునాది సరిగ్గా లేదు. నీ పునాది సరిగ్గా లేకపోవడం చేత పునాది సరిగ్గా లేనటువంటి ఇల్లు చాలా అనేకమైన డెకరేషన్ చేయొచ్చు. ఏం చేస్తాం, పునాది సరిగ్గా లేనటువంటి ఇల్లు చూడండి, చాలామంది కాంట్రాక్టులు అది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇల్లు బాగా కట్టేసి మంచి మంచి రంగులు వేసేస్తూ ఉంటారు. చూడగానే అనుకుంటా ఇల్లు కొనేస్తే బాగుంటుందిరా అనుకుంటా. ఏమనుకుంటాం, ఇల్లు కొనేది బాగుంటుంది. చాలా రంగులు, పెయింట్లు కింద అవన్నీ చూసినప్పుడు అమ్మో కళ్ళుకి చాలా ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ దాని యొక్క కట్టినటువంటి ఒక వ్యక్తిని ఎవరన్నా అడిగిన తర్వాత ఒకవేళ ఆశపడి కొనుక్కోండి, ఆ ఇల్లు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, వరదలు వచ్చినా, గాలి వేసినా, ఏమేసినప్పుడు కూడా అది ఎక్కడో చూడండి ఏదో ఒక విధమైనటువంటి అది పడిపోవటానికి అవకాశం ఉంటుంది. చూడటానికి బాగానే ఉంటుంది, చూడటానికి బాగానే ఉంటుంది. కానీ నీ యొక్క నా యొక్క జీవితంలో యేసుప్రభు అన్నాడు, నీ యొక్క నా యొక్క బిడ్డలైనటువంటి వారిని బండ అనేటువంటి యేసు ఉన్నాడు. ఆయన మీద మనకు క్రీస్తు అనేటువంటి బండ మీద మన బాలికాల జీవితాన్ని కట్టాలి. మీరు చూడండి, మీకు ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడిని 2 రోజులు సెలవెత్తే మీరు అసలు కాయగలరా? బట్ ఎప్పుడు పెడతారు మాస్టారు, ఈయన కాయలేకపోతున్నాం అంటారు. ఏమంటారు మీరు? మీకు ఉన్నది ఒకే పిల్లోడు, లేదా ఒక ఇద్దరే పిల్లలు, ఏమన్నా అంటే ఏమంటారండి, బడి ఎప్పుడు పెడతారంటే బాబు ఇటు తోడు మేము పడలేకపోతున్నాం అంటారు. కానీ అంటే బాలికాల జీవితంలో పిల్లలు మన బాలికాల జీవితంలో కూడా అల్లరి చేసినటువంటి వాళ్ళమే. మా స్కూల్లో ఒక పిల్లోడిని ఏం చేసిందంటే వాళ్ళ తల్లి, వాళ్ళకి కుటుంబం లేదు, చిన్న డిస్ప్యూట్స్ అవి వచ్చినట్టున్నాయి. ఆ కోపం ఈ కోపం తీసుకొచ్చి ఈ పిల్లోడి మీద చూపిస్తే అటు పడుకున్న వాడిని ఏం చేసిందంటే కాల్ చేసింది వాళ్ళమ్మ. నేను
పిల్లలందరూ నేను ఫస్ట్ టిఫిన్ ఇంటికి వెళ్ళాను అడుగురు, ఈరోజు ఎవడన్నా టిఫిన్ చేశాడో చేయలేదని అడుగుతాను. మేము టిఫిన్ చేయలేదు అన్నాడు అనుకోండి, రారా మన ఇద్దరం కలిపి చేద్దాం అంట. వాళ్ళు తిన్నవాడు తిన్నానని చెప్తాడు, తినలేనివాడు తినలేదని చెప్తాడు. ఎవడైతే టిఫిన్ చేయలేదు మన ఇద్దరం ఆడు నేను కూర్చుని ఉన్న టిఫిన్ చేస్తాం, షేర్ చేసుకుంటాం, అయిపోద్ది. అడిగి అయిన తర్వాత వర్క్ చేయలేదు రా ఎందుకు చేయలేదని కర్ర తీసినప్పటికీ అని అన్నాడు, సార్ నన్ను ఇక్కడ మీరు ముట్టుకోకండి అన్నాడు. ఎరా ఎందుకు ముట్టుకోద్దు అన్నావు అంటే, ఇలా చూసినప్పటికి ఇదంతా పెద్ద బొబ్బ వచ్చేస్తుంది. బొబ్బ వచ్చేటప్పటికి ఏంటంటే చెప్పాడు వాడు. పిల్లలు అబద్ధాలు ఆడరు కదా, మనం అబద్ధాలు ఆడతాం కానీ పిల్లలు అబద్ధాలు ఆడరు. ఒకవేళ మా నాన్న లేడని నువ్వు చెప్పన్నావు అంటే ఆడు ఏమని చెప్తాడు తెలుసా, మా నాన్న లేడని చెప్పన్నాడని అంటాడు. ఎవరన్నా వచ్చినప్పుడు మరే అక్కడ ఉండి మనం ఏ బాకీ వాడు వచ్చాడనుకో, బాకీ వచ్చిన ఉంటే మేము చిన్నప్పుడు మా మాస్టర్కి పాలు పోసేవాళ్ళం. పాలు పోస్తే పొట్టు మాస్టర్ ఆయన పాలు అట్టుకెళ్తే ఆయన చాలా తెలివైనవాడు. అంటే పొట్టోళ్ళకి లక్షణాలు ఉంటాయేంటో తెలియదు కానీ చాలా తెలివైన. ఏమన్నాడు అంటే, అరే పేదరు మీ గేదె గింజ ఎక్కువ పెట్టేస్తున్నారా ఏంట్రా, పాలు పలచకుంటున్నాయా ఏంటి అన్నాడు. సర్లే మా అమ్మ పాలు పోసేటప్పుడు ఎక్కడో చూడని చూసి తర్వాత వెళ్ళి స్కూల్లోకి వచ్చిన మాస్టర్ గేదెకి గింజ ఎక్కువ కదండి, మా అమ్మ మీకు వేసే పాలు నీళ్ళు కలిపిస్తుందండి అని చెప్పేవాడు. ఆయన తెల్లారు వచ్చి పాలుకి వచ్చినప్పుడు చెప్పేవాడు. అంటే పిల్లలు అబద్ధం ఆడడం కదా. తెల్లారు వచ్చినప్పుడు, అమ్మ లక్ష్మీకాంతం మీ గేది నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నట్టుందమ్మా, మాకు ఎలా వస్తున్నాయండి అవును ఎరా నువ్వు చెప్పావంటే చెప్పేశాను. అంటే పిల్లలు అబద్ధాలు ఆడరండి, పిల్లలు అబద్ధాలు ఆడరు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టే చెప్తారు. ఏంటంటే అప్పుడు పిల్లోడు చెప్పాడు ఇలా జరిగింది. ఏంటి ఇంటికి వెంటనే నేను ఆడికి చదువు తర్వాత వెంటనే వాడిని తీసుకుని వెంటనే వెళ్ళిపోయి పిలిచిన తర్వాత నువ్వు ఎందుకు చేస్తుందంటే తనకున్న ప్రాబ్లం. మనము నువ్వు చిన్నప్పుడు ఇలాగ ఉన్నావు, నేను ఇప్పుడు మాస్టర్ అయిపోయాను కదా, నేను చిన్నప్పుడు అల్లరి చేసేవాడిని, నువ్వు అల్లరి చేసావు, నేను అల్లరి చేసావు, అందరూ అల్లరి చేసేవాళ్ళు చిన్నప్పుడు. కానీ వాళ్ళు సరైనటువంటి రీతిలో మనం ఏం చేయాలా, గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి. అంతేగాని భర్త తిట్టాడని పిల్లల్ని కొట్టేయడం, భార్య తిట్టిందని ఇది పిల్లల్ని తీసి చూడండి ఎంత దారుణం. పిల్లలు ఏం చేశారండి అసలు మనకి. నేను సించినాడు బ్రిడ్జి మీద అతను అప్పులు చేయడం ఏంటంటే, పిల్లలిద్దరిని గోదావరిలో తోసేసి అతను దూకేయడం ఏంటండి. 100 ఏళ్ళ జీవితం ఉన్నటువంటి ఆ పిల్లల మీద కక్ష అండి. లేకపోతే తల్లి ఏదో భర్త తిట్టాడు, భర్త తిడితే నీకు ఉన్నటువంటి ఆవేశంతో నీ శరీరాన్ని నువ్వు గాయపరచుకో. నీ పిల్లలు ఏం చేశారు, ఆ పిల్లల్ని అన్యాయంగా చంపేయటం, పిల్లల్ని చంపేయటం, భయంకరమైనటువంటి ఆ స్థితి పిల్లలకు కలగజేయటం. వాళ్ళు పసిపిల్లలు. దేవుడు అంటున్నాడు ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం అంటున్నాడు. వారు దేవుని లాంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ దేవుని యొక్క సారూప్యం వాళ్ళ దగ్గర ఉంది. నేడు దినాల్లో ఎక్కడ చూసినప్పుడు కూడా కుటుంబ కలహాల్లో నేను చెప్తున్నా, మా పిల్లలకి చెప్తాను, అది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ నేర్పించాను. మన కోపాలు పిల్లల మీద కాదమ్మా, మన కోపం నీ పిల్లల మీద కాదు, ఆ పిల్లల మీద వాళ్ళు దేవుని యొక్క ప్రతిరూపాలు, దేవుడు మనకిచ్చిన శాశ్వతమైనటువంటి బహుమానాలు. వారు నేడు సమాజంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ పసిపిల్లలు తల్లిదండ్రులు చేసిన పాపానికి, తల్లిదండ్రులు చేసినటువంటి అతిక్రమాలకి, తల్లిదండ్రులు చేసినటువంటి ఘోరమైనటువంటి ఆ ప్రతిదానికి కూడా ఎవరిని బలి చేస్తున్నారు అని చూసినట్లయితే పిల్లల్ని బలి చేసేస్తున్నారు. వార్తాపత్రికలు ఎక్కడ చూసినా వాళ్ళ నాన్న భర్త కొట్టాడు, భార్య మొట్టమొదటిగా తీసుకెళ్ళి చివరికి ఎవరు బలైపోతున్నారండి, ముగ్గురికి ఏదో పట్టిస్తుంది, ఆమె సేవ్ అయిపోద్ది, పాపం పుణ్యం తెలియని పిల్లలు చనిపోతూ ఉంటారు. ఇది ఎంత భయంకరమైన పసితనంలో ఆ పిల్లల్ని మనం ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధముగా వారి కొరకు సంపాదించాలి అంటే నీ జీవితంలో నీ యొక్క సరైనటువంటి రీతి లేకపోవడం చేత నీ బిడ్డలకు నీ విధమైనటువంటి దాన్ని నువ్వు చేస్తున్నావు. యేసు ప్రభు తన యొక్క ప్రసంగంలో తను చేసినటువంటి బోధనలో చూసినట్లయితే మన విశ్వాసం అనేటువంటిది యేసు మీదే ఆధారపడి ఉన్నట్లయితే, ఆడ వర్షం వస్తుంది, బోల్డ్ సమస్యలు వస్తూ ఉంటాయి, పైనుంచి గాలి వస్తుంది, దాన్ని బట్టి కూడా నువ్వు అనేకమైనటువంటి నీ జీవితంలో ఎదుర్కొంటావు, సమస్యలు ఎదుర్కొంటావు. మూడోది కనుక మనం చూసినట్లయితే ఏమొస్తుంది, వరదలు వస్తూ ఉంటాయి,
వరదల లాంటి సమస్యలు ఉంటే మనకు ఒక్కసారి కొట్టుకుపోతామేమో ఆ సమస్యలు అనుకుంటూ ఉంటాం. ఇంకా మనం మునిగిపోతామేమో ఈ సమస్యతో నా జీవితం పైకి రాదేమో అనుకుంటూ ఉంటాం. ఈ గాలి అనేటువంటిది వచ్చినప్పుడు అయ్యో ఈ పెనుగాలి అనేటువంటి సమస్యతో నా జీవితం ఇంకా అయిపోయిందేమో అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నీకు పైనుంచి అనేకమంది సాతాను అనేకమంది ఒత్తిడికి గురి చేస్తాను, నిన్ను అనేకమంది శోధనకు గురి చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అన్నాడు కదా, నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే నువ్వేం చేయగలుగుతావు? క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడినప్పుడు, క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడినప్పుడు అంటున్నాడు కదా, అది దేవుని కొరకు నీవు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానియేలు యొక్క జీవితం అదే. బాల్యకాల జీవితంలో దానియేలు ఆ విధంగానే జీవించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, దేవుని కొరకు జీవించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఉన్నాడు. యోసేపు తన యొక్క జీవితంలో బాల్యంలో క్రీస్తు అనే బండ మీద తనకు పునాది వేయబడింది. చెప్పాను కదా, మన జీవితంలో బోళ్ళు కనపడుతుంటాయి, మనం అందరికీ కనపడుతుంటాం, చాలా అందంగా కనపడుతూ ఉంటాం, మన జీవితం అంతా చాలా సుందరంగా ఉంటుంది. కానీ నీ యొక్క పునాది అనేటువంటిది ఎవరికీ కనపడదు, నీ జీవితం అనేటువంటిది ఎవరికీ కనిపించదు. కానీ నువ్వు అన్నాడు కదా ప్రభు యొక్క వాక్యం, ఈ పునాది ఇల్లంతటిలో ప్రధానమైనటువంటిది పునాది, ఇల్లంతటిలో ప్రధానమైనటువంటి పునాది. ఆ పునాది మాత్రం ఎవ్వరికీ కనిపించదు. ఆ కనిపించినటువంటి పునాది ఆత్మీయ సంబంధంలో దేవుని కొరకు నీవు జీవించాలి. మనకు ఒకసారి చూడండి, చెప్పాను కదా, అనేక ఇల్లు పునాదులు లేనటువంటి ఇల్లు ఉంటాయి, పైకి సుందరంగానే ఉంటాయి, అందంగానే కనపడతాయి, ఆకర్షణీయంగానే ఉంటాయి. బుద్ధిహీనుడు చెప్పాను కదా, వాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. బుద్ధి గలవాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. బుద్ధి గలవాడు దేవుని యొక్క వాక్యం విని ఆయన మాట ప్రకారం జీవిస్తాడు. తన ఆత్మీయ జీవితంలో దేవునికి చోటిస్తాడు, ఆశ కలిగి ఉంటాడు. బుద్ధి లేనివాడు మాత్రం వింటాడు, కానీ తన యొక్క జీవితంలో దేవుని కొరకు విధేయత కలిగి జీవించాలనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే ఆ యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వబడినటువంటి ఇల్లు అనేటువంటి ఒక జీవితం యేసుపై కట్టి ఉండి అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. నీ జీవితం అనేటువంటి ఇల్లు, నీ జీవితం అనేటువంటి దాన్ని క్రీస్తుపై నువ్వు కట్టినట్లయితే నీ జీవితం అంతా కూడా స్థిరంగా ఉంటుంది. నీ జీవితంలో అనేకమైన పరీక్షలు ఎదుర్కొంటాం, అనేకమైన శోధనలు ఎదుర్కొంటాం. కాబట్టి నువ్వేంటంటే యెహోషువ ఎవరిని వెంబడించాడు? మోషేను వెంబడించాడు. మోషే పడినటువంటి కష్టాలు చూశాడు, మోషే చేసినటువంటి సాహస కృత్యాలు చూశాడు. కాబట్టి మోషే ఎటువంటి బాధలు అనిపించాడు. కాబట్టి దేవుడు అన్నాడు ధైర్యంగా ఉండన్నప్పుడు తను ధైర్యంగానే ఉన్నాడు. నిబ్బరమైన మనసు కలిగి ఉన్నప్పుడు నిబ్బరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిగానే ఉన్నాడు. కారణం ఏంటంటే యెహోషువ జీవితం తన యొక్క బాల్యంలో దేవుని యొక్క యెహోవా అనేటువంటి బండ మీద కట్టబడు. మోషే తన యొక్క జీవితం, దావీదు తన యొక్క జీవితం, దానియేలు యొక్క జీవితం, మరి ఎస్తేరు తన యొక్క జీవితం కూడా ఏంటంటే క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. వారి జీవితాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు జీవించగలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించబడినటువంటి ఈ పసిబిడ్డలు లేకపోతే చిన్నపిల్లలు అయినటువంటి వారిని మనం ఏ బండ మీద వారి యొక్క పునాది వేస్తున్నాం? ఆత్మీయ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం శాశ్వతమైనది కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోక సంబంధమైన ధనం శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోక నీకు ఉన్నటువంటి సౌందర్యం శాశ్వతమైనటువంటిది కాదు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం. నువ్వు ఆత్మీయ సంబంధ జీవితంలో నువ్వు క్రీస్తు మీద ఎప్పుడైతే కట్టబడినటువంటి జీవితంలో మనం కలిగి ఉంటామో దేవుని కొరకు ఏంటంటే ఆయన సారూప్యతలో జీవిస్తాం. కాబట్టి దేవుడు ప్రేమించబడినటువంటి పసిబిడ్డలు లేకపోతే చిన్నారులు లేకపోతే బాలబాలికలు మరి వారందరినీ కూడా ఏంటంటే వారికి తెలియదు, వారు పసిబిడ్డలు కదా, వారికి తెలియదు. వారంతా మనల్ని వెంబడిస్తూ ఉంటారు, మనం ఏం చేస్తామో అదే చేస్తూ ఉంటారు. మనం ఎలా ఉంటాం? కొన్ని చర్చిల్లోకి వెళ్తాం, ఆ చర్చిలో పెద్దలు ఇండిసిప్లిన్గా ఉంటారు, ఆ స్త్రీలు ఇండిసిప్లిన్గా ఉంటారు, యవనస్తులు ఇండిసిప్లిన్గా ఉంటారు, ఆటోమేటిక్గా పిల్లలు కూడా అలాగే ఉంటారు. చర్చిలో వారు ఎవరిని చూస్తూ ఉంటారు? మీ అమ్మ దేవుని యొక్క వాక్యాన్ని వింటే వాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు. మీ తల్లి దేవుని సేవకుని ప్రేమిస్తే వాడు దేవుని సేవకుని ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు ఏదైతే చేస్తావో మన పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు తూచ తప్పకుండా మనల్ని వెంబడిస్తారు. కాబట్టి వారి యొక్క బాలికల జీవితంలో
దేవుని కొరకు మరి కట్టబడినటువంటి వారి జీవితాలుగా ఉన్నప్పుడు, వారు పెద్దవారైనప్పుడు అంటారు మనం శాశ్వతం కాదు. మన బిడ్డలతో పాటు మనం ఎప్పుడు ఉంటామా? ఎప్పుడు మన బిడ్డలతో మనం జీవితకాలం అంతా మన బిడ్డలతో ఉంటాము. కొంతమంది అంటారు ఇది అమ్మ కొంగు అంటే అమ్మ కొంగు అమ్మ చెంగు, అమ్మ చెంగు ఇడిచిపెట్టడండి ఈడ అంటారు. వాళ్ళ అమ్మ ఆడుతూ ఉంటుందా శాశ్వత కాలం? లేకపోతే వాళ్ళ నాన్న ఉంటాడా శాశ్వత కాలం? ఉండడు. వాడికి నేర్పించవలసినటువంటిది ఆత్మీయ సంబంధ జీవితంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్పించాలి. దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలి. పిల్లలు అనేటువంటి వారు విసికింతారు, అల్లరి చేస్తారు, లేకపోతే వాళ్ళకి మనం చెప్పింది అర్థం కాదు. కానప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు ఓర్మితోటి ఓపికతోటి నువ్వు ఒక్కసారి పిల్లోని నువ్వు గనక సరైనటువంటి రీతిలో మనం నేర్పిస్తే పిల్లలు మనకంటే గొప్ప డిసిప్లిన్లో ఉంటారు, మనకంటే గొప్ప డిసిప్లిన్లు ఉంటారు. కారణం ఏంటంటే ఆ పిల్లలకి ఎవరండి మొట్టమొదటిగా చూసినది తల్లిదండ్రులైనటువంటి మనమే వాళ్ళకి రోల్ మోడల్స్. తల్లిదండ్రులైనటువంటి మనమే రోల్ మోడల్స్. మనం ఏ రోల్ మోడల్ జీవితాన్ని కలిగి ఉంటామో మన బిడ్డలు కూడా అదే విధమైన రోల్ మోడల్ లైఫ్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ నేటి దినంలో మనం చూసినట్లయితే బి స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్, నువ్వు దేవుని యందు బలవంతులై ఉండి అని చెప్తున్నాడు. ఎఫ్రా తన యొక్క జీవితంలో దేవుని యందు బలవంతుడైనటువంటి బాలికాల జీవితాన్ని కలిగి ఉన్నాడు, యవనకాల జీవితాన్ని కలిగి ఉన్నాడు, సేవకుడిగా అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మరి పౌలు గారితో జత ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే తన యొక్క కష్టాల్లో కూడా దేవునిని విడిచిపెట్టలేదు. ఎఫ్రా తన యొక్క జీవితం ఎంత ఆత్మీయ సంబంధమైన జీవితంలో బలవంతుడై ఉన్నాడు. అందుకని యేసుప్రభు అన్నాడు నీ జీవితం అనేటువంటి ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడంటే అక్కడ మనకు చెప్తున్నాడు ఏంటంటే చూసినట్లయితే కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యివాడు మాత్రమే అంటే బండ మీద తన ఇల్లును కట్టుకుని. చెప్పాను కదా, ఇద్దరు వింటారు వాక్యం. బుద్ధి గలవాడు వింటాడు, బుద్ధి లేనివాడు వింటాడు. కానీ బుద్ధి గలవాడు విధేయత చూపిస్తాడు, దేవుని చెప్పినట్టు జరిగిస్తాడు. బుద్ధి లేనివాడు వింటాడు కానీ తన యొక్క జీవితంలో అవిధేయత వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారండి ఆ సమస్యను తట్టుకొనలేక తమను తామే గాయపరుచుకుంటారు, తమను తామే నష్టపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభు యొక్క వాక్యంలో మరి బిడ్డలైనటువంటి చిన్న బిడ్డలు చిన్నారులందరికీ కూడా 2025 సంవత్సరపు సండే స్కూల్ ఆరాధన శుభాలు తెలియపరుచు. మరి సండే స్కూల్ టీచర్ గారు కూడా ఎందుకంటే ముందుగా మనల్ని ఎవరు తిడతారు? మన పిల్లలు బాగోపోతే తల్లిదండ్రులు తిడతారు. సంఘంలో సండే స్కూల్ పిల్లలు బాగోపోతే ఎవరిని తిడతారు? సండే స్కూల్ టీచర్నే తిడతారు. సంఘస్థులు బాగోపోతే ఎవరిని తిడతారు? సంఘ కాపరనే తిడతారు. ఏమని తిడతారు? ఈ నడిపించేవాడు సరైనడు కాదు అందుకని వీళ్ళు ఎలా ఉన్నారంటారు. అవునా కాదా? నడిపించేవాడు సరైనడు కాదు. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మనం చూసినప్పుడు చూడండి, స్కూల్లో టీచర్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు కూడా కరెక్ట్గానే వస్తారు. 100% చెప్పకపోయినా వాడు 99% కరెక్ట్గానే వస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మరి మన యొక్క సంఘంలో మనం ఏ విధంగా ఉంటున్నామో మన బిడ్డలు కూడా అదేవిధంగా. కాబట్టి మనం అందరం కూడా విశ్వాస జీవితంలో సంఘంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు మనం అనుదినము ప్రార్థన చేసి దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, బలం ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందినట్టు ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, లేకపోతే ఒక యేసేపు వలె. అందుకనే నేటి బాలలైనటువంటి వీళ్ళందరూ కూడా రేపటి దినాన్న సంఘానికి నాయకులు అవ్వచ్చు, సంఘానికి సేవకులు అవ్వచ్చు, లేకపోతే అనేకమైనటువంటి దేవుని యొక్క స్వార్థను ప్రకటించేటువంటి గొప్పవారు కావచ్చు. వారి ఎడలు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనకు తెలియదు. కానీ వారిని మలచవలసినటువంటి రీతిలో మనం ఏంటంటే వారిని బాలికాల దినాలలోనే దేవుని కొరకు మనం చూసినట్లయితే క్రీస్తు అనే బండ మీద వారి యొక్క విశ్వాసం అనేటువంటి పునాది వేయటానికి మనం అందరం కూడా పాటుపడాలి, మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. మరి అటు క్రీస్తు అనేటువంటి బండ మీద మన యొక్క చిన్నారుల యొక్క జీవితాలు మరి యొక్క విశ్వాసము, ప్రార్థన, లేకపోతే దేవుని యొక్క వాక్యం అనేటువంటి సర్వాంగ కవచము, దేవుని మీద ఆధారపడటం. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కొంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆ బిడ్డలు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను మొన్న ఒక పిల్లలకి ప్రైజ్ ఇస్తానని ఇవ్వట్లేదంట. వాళ్ళ అమ్మమ్మ వచ్చి చెప్తుంది, నేను మాస్టర్ మీరు ప్రైజ్ ఇస్తానని ఇప్పుడు వరకు ఇవ్వలేదని మా పిల్లలు రోజు ఆ ప్రైజ్ మా మాస్టర్ తేవాలని ప్రార్థన చేస్తుందండి. నేను వాళ్ళకి మొన్న చిల్డ్రన్స్ డేకి పోటీలు పెట్టి మీ అందరికి ప్రైజులు తెస్తానన్నాను. నేనేం చేసి ఇవ్వలా. నేనేంటంటే మెగా పేరెంట్స్ డే జరుగుతుంది కదా, మీ తల్లిదండ్రుల చేత ఇప్పిద్దామని ఉద్దేశం నేను మర్చిపోయాను. వాళ్ళ నాయనమ్మ నేను స్కూల్కి వచ్చి మాస్టారు ఆ ప్రార్థనలో రోజు మీరు మీ ప్రైజుల కోసం అయిపోతుందంటే మా పిల్ల
మీరు కొంచెం ఆ ప్రైజులు అంటే ఇవ్వండి అన్నారు. సరేలే మంచిది, ఇలా ప్రార్థన చేయడం మాకు మంచిదే, ఆ ప్రైజులు ఇస్తాం అంటే పిల్లలు చూడండి ఎంత ఆసక్తి అంటే ఆయన మర్చిపోయినా కానీ దేవుడు జ్ఞాపం చేయాలి. ఆయన ఒకవేళ ఇవ్వకూడదు అనుకున్నా కానీ దేవుడు ఏం చేయాలి, ఆయన మనసును కరిగించాలి. అది విశ్వాసం, అది విశ్వాసం. మరి అటు రీతిగా మన సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం ప్రేమించినటువంటి చిన్నారులందరికీ కూడా, వారు ప్రేమించిన తల్లిదండ్రులకు, వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి సంఘ పక్షాన, నా కుటుంబ పక్షాన 2025 సంవత్సరపు సండే స్కూల్ ఆదివారపు శుభాలు తెలియపరుస్తూ, మరి దేవుడు వీరందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించి దేవుని కొరకు ఒక మోషే వెళ్ళి, ఒక దానియేలు వాళ్ళకి ఏసేపు లాంటి జీవితాలు కలిగినటువంటి వారు మన దగ్గర దేవుడు లేవనెత్తాలని, దేవుని కొరకు జీవించాలని వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. రెండమ్మ కార్యక్రమం ఉందా? సమస్త జ్ఞానం గురించి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉంచని గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ నా యొద్ద నుండి తీసివే నీ రక్షణానందం ఓ నా కుమారాలా పుట్టించుము, సమాధిగల కాలుగా చేసి నన్ను దృఢ పరచుము. అందరూ కూర్చున్నమ్మా. వాక్యోపదేశం అందించిన మన సంఘ సిఆర్ గారికి మా సండే స్కూల్ కృతజ్ఞతలు. కృతజ్ఞతా కానుకలు స్వీకరించవలసిందిగా మన సంఘ కాపరి గారైన టి పీటర్ గారిని కోరుచున్నాము. కృతజ్ఞత కానుకలు అర్పించేటువంటి వారు ముందుకు రండి. ఒక విశ్వాసురాలు 2700, మన్నెం నాగేశ్వరమ్మ గారు 50 రూపాయలు, పొడపాటి మరియమ్మ గారు 200, ఉరుముడి అక్షయ అండ్ షారూన్ 200, గేదెల విల్సన్ అండ్ వినీషా 300 రూపాయలు, దేశాభక్తుల కిరణ్ అండ్ నక్షత్ర 200 రూపాయలు, వాకల కుమారి గారు 200 రూపాయలు, చొప్పల స్నేహిత జెస్సిన్, చొప్పల సెల్విన్ హయ్యర్